ప్రభుత్వాలు న్యాయమైనవి వస్తే న్యాయమే స్థాపించబడుతుంది, సత్యమే స్థాపించబడుతుంది భూమి మీద. ప్రభుత్వాల కోసం బాధ్యత మనకు ఉండాలి. చాలామంది రాజకీయాలు మనకి ఎందుకంటే, రాజకీయాలు మనకెందుకు వద్దంటావేంటి? సమూయేలు రాజకీయాన్ని నిలబెట్టాడు ప్రార్థన చేసి. మొదటి రాజు నిలబెట్టిందే సమూయేలు. ప్రవక్తల సలహాలు లేకుండా ఆనాడు ఏ రాజకీయంగా నడవలేదు. ప్రవక్తల సలహాలతోనే ఆనాడు రాజకీయాలన్నీ. అసలు ఒక మాట చెప్పాలంటే ఒకనాటి రాజకీయం నడిపినటువంటి దావీదే ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగు. రాజకీయం వద్దంటావేంటి? రాజకీయం జరిగేదే నీ మీద, ఏమండి, మన మీదే జరుగుతుందా లేదా? చాలా తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు ఉద్దేశాలు సంఘంలోకి వచ్చేసి రెచ్చగొట్టమని నేను చెప్పట్లేదు. రెస్పాన్సిబిలిటీ ఏదో చెప్పమంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ్యత ఏదో అది గుర్తు చేయండి సంఘానికి. మీ ప్రార్థనలో అందరినీ సమానంగా చూడగలిగిన ప్రభుత్వం రావాలని కూడా ప్రార్థన చేయండి. చివరి దినాల్లో ఉన్నాం. పాము వంటి వివేకం కావాలి సంఘానికి. అదే టైంలో పావురం వంటి నిష్కాపటం కావాలి. తొడలు కొట్టకండి, మీసాలు తిప్పకండి, ఛాలెంజులు విసరకండి, దుర్భాషలు ఆడకండి. యేసుప్రభు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. ఆ రోజు పౌలు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు. అలాంటివి వేద్దాం, దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రార్థనలలో ఏంటి? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఈ భూమి మీద దేవుని చిత్తానుసారమైన శ్రమలు వస్తున్నాయి, వాటిని ఎదుర్కోండి. లేదంటే దేవుని చిత్తానుసారమైన శ్రమలు వస్తున్నాయి, వాటిని భరించండి, సహించండి, భక్తులు అవుతారు. దేవుని చిత్తం కానీ కొన్ని సమస్యలు, శ్రమలు వస్తున్నాయి, వాటిని ఎదిరించకపోతే ఉన్న భక్తి పోతుంది. సువార్తను అడ్డగిస్తున్నారు. మనం సువార్త చేయకుండా ఆగిపోతే మన భక్తి పాడవుతుందా లేదా? రోజు మనం సువార్త చేయకపోతే మన వల్ల కాదు. రోజు వాక్యం చెప్పకపోతే మన రక్షణ మనం కాపాడుకోలేం. మనం ఇచ్చే సాక్ష్యం వల్లనే మనం బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సువార్త ఆటంకాలను అరికట్టే ప్రార్థన చేయండి. దేవుని చిత్తం భూమి మీద స్థాపించే ప్రార్థన చేయండి. మీకోసం మీరే ప్రార్థించడం మానేస్తే, దేవుని చిత్తం కోసమే ప్రార్థించడం మీరు ప్రారంభిస్తే, మీకేం అక్కరగా ఉన్నవో మీరు అడగక ముందే ఆయనకు తెలుసు అన్న మాట నెరవేరుతుంది. ఆమేన్. మీకోసం మీరేడవద్దు. ఇంకా ప్రజల కోసం ఏమంటే ఆనాటి ఇర్మియా చేసిన ప్రార్థన చేద్దాం, ఆనాటి దానియేలు చేసిన ప్రార్థన చేద్దాం, ఆనాటి మోషే చేసిన ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఏమండి, ఇలా చేస్తే మన ప్రభుత్వాలను ధిక్కరించినట్టు కాదా? నాయకులను ధిక్కరించకూడదు, లోబడాలి, మీ ముష్కరుడైన యజమానులకు కూడా లోబడమని ఉంది కదా. ఉంది. మరి దానియేలు చేసింది ఏంటి? ప్రార్థించవద్దు అని శాసనం బయలుదేరింది. ప్రార్థించడం మానేశాడా? మరి అది కాదా ఎదిరించడం? ఏమండోయ్, అందరికీ అర్థమైన కొన్ని కోణాల్లో మిగిలిపోతున్నారు. దేవుని కోణంలోనికి రండి, అన్ని కోణాలు వెలిగించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దీనికోసం ప్రపంచ చట్టం అని ఒక మెసేజ్ చేయడం జరిగింది. భక్తుడు ఏం న్యాయం చేస్తున్నాడు, ఏం అన్యాయం చేస్తున్నాడు, ఎంతవరకు దేన్ని ఎదిరించాలి, ఎదిరించకూడదో ఆ సందేశంలో చెప్పడం జరిగింది. చివరి దినాల్లో ఉన్నాం, తెలివిగా ఉండడం నేర్చుకోండి. ఒకరిని గురించి ఒకరు ఆలోచించండి. క్రైస్తవుడు తల్లి గర్భములో నుండి దేవుని చిత్తములో నుండి పుట్టాడు, కుల మత గర్భాలలో నుండి పుట్టలేదు. ఆమేన్. క్రైస్తవుడు వై కూడా కుల గజ్జిపోలేదు నీకు. క్రైస్తవుడు వై కూడా మత గజ్జిపోలేదు నీకు. మత పిచ్చి కుల గజ్జి ఎవనుకుండునో వాడి ద్వారా దేశం నాశనం అవుతుంది. వాళ్ళే దేశద్రోహులు. కులం పేరెత్తితే దేశద్రోహం. దేశానికి మతానికి ముడిపెట్టి ప్రజలు హింసిస్తున్నారు, అదే దేశద్రోహం. అలాంటి దేశద్రోహులే మన దేశంలో ఉండకుండా దేవునికి ప్రార్థన చేద్దాం. ఎందరో అమాయకులు నాశనం అయిపోతున్నారండి. రక్షణ పొందకుండానే చంపేస్తున్నారు వాళ్ళని. సాతాను కుట్రిది. కులం పేరిట గొడవలు పడి కొందరు చచ్చిపోతే, సువార్త వినకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? అది ఇప్పుడు చెప్పండి, అలాంటి ప్రభుత్వాలు ఆగాలా లేదా? మనం దేవుని రాజ్యాన్ని కట్టాలంటే ఇలాంటి తెలివైన ప్రార్థన చెయ్యాలి. దేవుడు చెప్తున్నాడు, ఇది మనుషుడు కాదు. దేశములో అరాచకం జరుగుతుంటే సత్యంలో ఉన్నవాడు చూస్తూ ఊరుకోవడానికి వీలు లేదు. వాడు క్రైస్తవుడు కాకపోయినా వాడి పక్షాన మనం నిలబడి ప్రేమ చూపిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాంటి సంస్థలు వెలిసేయండి, వాళ్ళకి సపోర్ట్గా నిలుద్దాం మనం. ఆమేన్. ప్రతి సేవకుడు ఒక సైనికుడు అవ్వండి. ప్రతి సంఘాన్ని సైన్యంగా తయారు చేయండి. వాక్య ప్రకారంగా తెలివిగా ఆలోచించండి, పరిశుద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి. ఎంతవరకు దేవుడు మనకు బౌండరీ ఇచ్చాడు అంతవరకు మనం వినియోగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మన హద్దుల్లో ఉందాం. ఆమేన్. అసలు ఇంకో మాట చెప్పాలంటే, క్రైస్తవుడు ప్రార్థన చేయడం కానీ కఠినంగా ప్రారంభిస్తే భూమి మీద ఏ ప్రభుత్వం నిలవదు.
క్రైస్తవుడి ప్రార్థనా ఫలం అది. దేవునికి స్తోత్రం కలుగు. చూస్తారు ఒకసారి చూడండి, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని మనం సాతానికి అప్పగించేద్దాం, వాని ఆత్మ రక్షింపబడాలంటే ఇప్పుడు మనం వాడిని సాతానికి అప్పగించాలి అన్నాడా లేదా? ఇలాగే ఉంటాయి కొన్ని నియమాలు. ఒక మేలు జరగాలంటే ప్రస్తుతం కనబడుతున్న కీడులాగే అనిపిస్తుంది, కఠినంగానే అనిపిస్తుంది, కానీ అది కఠిన కర్తవ్యం. కర్తవ్యంలో అన్యాయం ఉండదు, కర్తవ్యంలో న్యాయమే ఉంటుంది, కర్తవ్యంలో మోసం ఉండదు, కర్తవ్యంలో ప్రేమాభిమానాల ముసుగులు ఉండవు, కర్తవ్యంలో బలము బలహీనత ఇవేవి చూడరు, కర్తవ్యంలో పని ఆగక సాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి ఉన్నాడంట, అతనిని సాతానికి అప్పగించాలంట. ఎందుకు? అతని ఆత్మ రక్షింపబడాలి. ఎప్పుడు? ప్రభు అయిన యేసు దినమందు. ప్రభు రెండో రాకడలో అతని ఆత్మ రక్షింపబడాలంటే ఈరోజు ఏం చేయాలంటే అతన్ని సాతానికి అప్పచెప్పాలి. మనం ఎవరమండి అప్పగించడానికి? మనకేం శక్తులు? ఏమీ లేదు. నువ్వు వాడి కోసం ప్రార్థన చేయడం మానేస్తే చాలు, సాతాను చేతుల్లోనికి వెళ్తాడు. ఎవడి కోసం చెప్తున్నాడో తెలుసా? ఏమండి, వీడు పాపము చేశాడు, తల్లిని ఉంచుకున్నాడంట, తండ్రి భార్య అనగా పిన్నిని ఉంచుకున్నాడు. అప్పటికే 1-2 సార్లు చెప్పారు, మందలించారు, కానీ జరగట్లా. ఎందుకు మౌనంగా ఉన్నారు తెలుసా? ఈనాడు కూడా చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా వాళ్ళని డైరెక్ట్గా గద్దించలేరు, అనలేరు, వాళ్ళని అనలేరు. అదే బీదలైతే ఎంత అన్యాయం అండి. చాలా స్పష్టంగా బైబుల్ చెప్తుంది మనకి. డబ్బున్న వాడికేమో ఒకలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, డబ్బు లేని వాడిని ఇంకొకలాగా ట్రీట్మెంట్ చేస్తారు. డబ్బును బట్టి కాదు, ఆ వ్యక్తి సత్యమును నమ్మాడా లేదా, సత్యమందు ఎలా ఉన్నాడో లేదో చూస్తూ ట్రీట్మెంట్ చేయండి. నీతిలో ఎలా ఉన్నాడు, భక్తిలో ఎలా ఉన్నాడు, దేవునితో ఎలా ఉన్నాడు ట్రీట్ చేయండి. అందులో నువ్వు ఎదుగుతావు, అతను ఎదుగుతాడు, నువ్వు ఎదుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈనాడు చాలా సంఘాల్లో ఒక వ్యక్తి డొనేషన్ ఎక్కువ చేస్తున్నాడు అనుకోండి, అతనే తీసుకెళ్ళి సంఘ పెద్ద చేస్తారు. ఇంకా అతను తనకు నచ్చింది చేస్తాడు. 1 గంట ప్రార్థన భక్తి ఉండదు, సేవకుల్ని గౌరవించే లక్షణం ఉండదు, వాక్యం చదివే బుద్ధి ఉండదు, సువార్తకు వెళ్ళే భారం ఉండదు. వాడు సంఘ పెద్ద అంట. సంఘ పెద్దలకు ఏముండాలో బైబుల్ చెప్పింది, ఆ లక్షణాలని ఫాలో అవ్వండి. రాజకీయాల్లో ఎవడికి పడితే సీట్ ఇచ్చినట్టు ఏంటది? సంఘం ఇది, దేవుని రాజ్యం ఇది. ఎవడండి మీకు అధికారం ఇస్తున్నారు అట్లాంటి వాళ్ళందరినీ సంఘ పెద్దలుగా నియమించడానికి? తప్పు అది. ఇదిగో ఇలాంటి తప్పులు కొన్ని బైబిల్లో జరిగిపోయినాయి. అందుకే పౌలు గారు ఏమన్నారు, మీరు వాడిని వెలివేయలేదు మీలో నుండి. వాడు అంత పెద్ద తప్పు చేసిన మీరు, ఎందుకంటే వాడు బాగా పలుకుబడి ఉన్నోడు, డబ్బు ఉన్నోడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నోడు అన్నట్టుగా విడిచిపెడుతున్నారు. నష్టం జరుగుతుంది. వాణ్ణి బట్టి మీరు బలపడొద్దు, దేవుణ్ణి బట్టి ఎవరైనా బలపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం ఏమన్నాడు? నాకు ఏ మనుషుడు సహాయం చేయలేదు, నా సహాయకుడు దేవుడే, ఆయన వలననే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆమేన్. మనుషుడు ఎప్పుడు అనుకోకండి నా వల్ల ఇంకొకటి డెవలప్ అయ్యాడని. ఎవరి వల్ల ఎవరైనా నువ్వు బతుకున్నావంటే ఆయన వల్లే జరుగుతుంది ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వబడింది. వాడు ఆత్మలో రక్షింపబడాలంటే ఏం చేయబడాలంటే వాడి శరీరం ఎవరికి అప్పగించబడాలి అంటే వాడు విశ్వాసి అని అర్థం. ఆత్మ ఎవరిది రక్షింపబడుతుంది? విశ్వాసిదే, లోకంలో ఉన్నవాడిది కాదు. అలాగునే నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వాడు రక్షింపబడతాడు, ఎవరి కోసం నువ్వు ప్రార్థన ఆపుతావో వాడిని నువ్వు సాతానికి అప్పగించినట్లే. సాతానికి అప్పగిస్తే ఏం జరిగేదో తెలుసా? చస్తాడు. ఎందుకంటే వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. ఒక్కసారి ఒకరిని మనం విడిచిపెట్టామంటే లేకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? వాడు మరలా మారే అవకాశం ఉంటుందని వాడికి తెలుసు. మారుతాడేమోనని లేకుండా చేస్తాడు, చంపేస్తాడు, వాళ్ళే చనిపోయేటట్టు చేస్తాడు, యాక్సిడెంట్లోకి చనిపోయేటట్టు చేస్తాడు, విషయం తాగి చనిపోయేటట్టు చేస్తాడు. చనిపోయేటట్టు ప్రేరేపించేది సాతాను, చావు బ్రతుకుల్లో కూడా బ్రతకాలని నిలువబెట్టేది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరలా చెప్తున్నాను, ఓ కఠిన కర్తవ్యం ఉంది. మన ప్రార్థనలతో అలాంటి కఠినమైన పని కూడా మనం చేయాలి. దేవుని రాజ్యానికి అడ్డుగా ఉన్న ఏ ప్రభుత్వం మనకొద్దు. యేసు నామములో అలాంటి ప్రభుత్వాలు కూలిపోవుగాక. దేవుని సువార్తతో దేవుని ఆత్మలు రక్షించి నరకం నుండి కొందరిని తప్పించగలిగేటువంటి ప్రభుత్వాలు వచ్చుగాక. ఎవరి మత స్వేచ్ఛ వారికిచ్చి, ఎవరి ప్రకటన స్వేచ్ఛ వారికిచ్చి, ఎవరి భక్తి వారు చేసి, ఎవరి కుటుంబాల్లో వారు చక్కగా సంతోషంగా సమాధానంగా ఉండి ఎవరికి నచ్చింది వారు చేసుకునే స్వాతంత్రం రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగమును గౌరవించగలిగిన ప్రభుత్వాలే వచ్చుగాక. ఆమేన్.
క్రైస్తవ్యం అంటే నాజుకుతనము కాదు, గర్జించుతనము. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన సింహం అయితే ఆయన పిల్లల మనం పిల్లుల్లాగా బ్రతకొద్దు, గర్జించే బ్రతుకుదాం. కానీ ప్రేమలో, న్యాయములో, యథార్థతలో, పరిశుద్ధతలో ఖచ్చితంగా ఉందాం. వారు ఏమైనా చెయ్యగలిగియో చెయ్యట్లేదంటే ఆయన ప్రేమే అని వారు గుర్తుపట్టుదురుగాక. ఆమేన్. ఎలకపోయి పిల్లిననిందంట, నిన్ను క్షమించానులే పో అని. పిల్లి పోయి ఎలకననాలి, నిన్ను క్షమించానులే అని. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఎలక అనుకోలేదు, ఇది ఏమైనా చేయగలదు కానీ క్షమించిందంటే గ్రేటే. అది క్రైస్తవ్యానికి రావాలి. నేను చెప్తున్నాను, దేవుని ఫార్ములాను ధిక్కరించి నీ సొంత ఫార్ములా వాడొద్దు. ఇదే దేవుని ఫార్ములా. సువార్తకు అడ్డొచ్చింది ఏది నిలవడానికి లేదు. దేవుని రాజ్య నిర్మాణానికి ఇంకా టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో మన ప్రార్థన అవసరం. దేవుడు చెప్తున్నాడు, సంగమాని ప్రార్థన కావాలి. ఆనాటి ప్రభుత్వాలు చెరసాలలో వేశారు దైవజనులను. నువ్వు ప్రార్థన చేస్తే పునాదులు కదిలేయలేదా? మనం గర్జించి గలమెత్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నా ఏ ఆయుధం విసరకపోవడమే భక్తి. అటువైపు నుండి ఏ ఆయుధం నీ మీదికి రాకుండా చేసుకోవడం వివేకం. వచ్చినా ఎలా డిఫెన్స్ చేయాలో తెలుసు ఉండడం ప్రాప్త కాలజ్ఞత జ్ఞానం. దేవుడు ఇది ఏంటి క్రైస్తవుడు అంటే? తెలివైనోడు, మొద్దుముఖమోడు కాదు క్రైస్తవుడు అంటే. నాజూకు క్రైస్తవుడు కాదు. అవసరమైతే గలం ఎత్తుతాడు, న్యాయంగా ఎత్తుతాడు, యథార్థంగా మాట్లాడతాడు. ఇప్పటివరకు ఉన్న సంఘాలు ఇలాంటి విధానం నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు అలా దాపురించారు. మనం అందరం ఒకటవుదాం. సత్యస్థాపన చేయడంతో పాటు న్యాయస్థాపన కూడా చేద్దాం. సువార్తకు ఆటంకంగా ఉన్న ప్రతి ప్రభుత్వాన్ని తొలగించమని దేవుణ్ణి అడుగుదాం. మనం ఏం చేయొద్దు. మనం చేయగలిగేది రోడ్డు మీద పని కాదు, లోపల మోకరించి చేసే పని. ప్రభువా, న్యాయమైన ప్రభుత్వం కావాలి. ధర్మశాస్త్రాన్ని నిలబెట్టాలి, అనగా రాజ్యాంగాన్ని నిలబెట్టే ప్రభుత్వం కావాలి. ఏమంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం గొప్పది, చాలా గొప్పది. కులరహిత సమాజాన్ని చూడాలనుకున్నాడు. క్రైస్తవ్యపు గుణం కూడా అదే. క్రైస్తవుడు అయినవాడు కులాన్ని చూడడు. కానీ ఈరోజు కొందరు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం పెట్టారు. వాళ్ళందరూ క్రైస్తవులు కాదని దేవుని ముందు, పరిశుద్ధ సంఘం ముందు, సత్యదేవుని సాక్షిగా, సేవకుడిగా నేను ఇప్పుడే ఖరారు చేస్తున్నాను, అలాంటి వారు దేవుని సంఘం కాదని డిక్లేర్ చేస్తున్నాను. కాదని కంటిన్యూ అవ్వాలనుకుంటే అది మర్చిపోండి, లేదంటే న్యాయపీఠం ముందు కలుసుకుందాం. ఆమేన్. కాబట్టి క్రైస్తవుడు అంటే అణిగిమణిగి ఉండడం మాత్రమే కాదు, ఎగిసెగిసి పడి దేవుని చిత్తం చేసేవాడు కూడా క్రైస్తవుడే. అన్యాయం మీద ఎగిసి పడదాం, మనుషుల మీద కాదు. ప్రతి మనిషిని రక్షించుకుందాం, న్యాయస్థాపన చేద్దాం, సత్యస్థాపన చేద్దాం. ప్రేమగానే మాట్లాడండి, ప్రేమగానే పలకరించండి, న్యాయంగా లాజికల్గానే అడగండి. లాజిక్ లేకపోతే మన భక్తి చెడిపోతుంది. లాజిక్ ఉంటే పాపం కూడా తప్పించుకుంటాం మనం. ప్రైజ్ ద లార్డ్. లాజిక్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం కేవలం పరిశుద్ధత, నీతినే నేర్పదు, న్యాయంగా ఇంకొకరి కోసం పోరాటం కూడా నేర్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. 103వ కీర్తన 6 చదువుకొని ప్రార్థన చేద్దాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. చెప్పండి, ఈ ప్రార్థన చేయాలా లేదా? నీతి క్రియలు చేస్తూ బాధింపబడుతున్న వారికి న్యాయం చేయమని ప్రార్థన చేయాలా లేదా? అలా న్యాయం జరగాలంటే బాధించే ప్రభుత్వాలు పోవాలి, న్యాయాన్ని బోధించే ప్రభుత్వాలు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కులం పేరట ఓట్లు మానేయండి, మంచి ప్రభుత్వాలు వస్తాయి. కులం ఓట్లు పక్కన పెట్టండి. అందరూ మానవులమై మానవత్వ దృక్పథంతో సరి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. ఈరోజు కుల ప్రభుత్వాలు ఎక్కువైపోయి మా కులం వాడిని నిలబెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి సంఘం, దేశం దౌర్భాగ్యం అయిపోతుంది. సేవకుల్లో కూడా మా కులం వాడికే సపోర్ట్ చేస్తామని చేస్తున్న దౌర్భాగ్యులు ఉన్నారు. చివరి దినాల్లో ఉన్నాం. రక్తములో కూడా న్యాయాన్ని నింపుకుందాం. మనలో తప్పుంటే సరి చేసుకుంటూ బతికేద్దాం. ఆమేన్. ఆలోచించండి. లాజికల్గా ఏ అడుగైనా వేద్దాం, లాజికల్గా ఏ న్యాయమైనా లాజిక్ అంటే ఏంటో తెలుసా? చట్టబద్ధం, మనస్సాక్షి నిబంధత, ఎదుటివాడికి అన్యాయం జరగకపోవడం, సందర్భం, సమయోచితం అన్నీ కలిస్తేనే లాజిక్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని పిల్లలారా, అమాయకులుగా బాధింపబడుతున్న వారికి న్యాయం జరగాలి, క్రైస్తవుడికి న్యాయం జరగాలి, కులం పేరిట ఇబ్బంది పడుతున్న వాడికి న్యాయం జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి. సామాన్యంగా కూలీ మాని చేసుకుని, భక్తి చేసుకుని, ప్రార్థన చేసుకుని బతుకుతున్న వారు దేశద్రోహులను ప్రకటిస్తున్నారు. అసలు అంతకుముందు మన దేశ పగ్గాలు వారికి అప్పగించింది మన దేశద్రోహులే కదా.
స్వతంత్రం రాకముందు వారు 200 సంవత్సరాలు పరిపాలన చేయడానికి నా తోడి దాసుడు ద వార్ ఆఫ్ కార్మెల్ మినిస్ట్రీస్ పాస్టర్ ఒక ఆయన సునీల్ బ్రదర్ ఇలా అన్నారు, బ్రదర్ మనం 200 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నామన్నది నిజమే, కానీ వాళ్ళకంటే ముందు దొరలు మనల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, దానికి దీనికి పెద్ద తేడా ఏ ఉంది బ్రదర్ అన్నారు. తెల్ల దొరలు వచ్చి పెట్టుకున్నట్టే దొరలు కూడా ఏమంటే దొరల పాలన తెలీదా? వీళ్ళకంటే దారుణం, పిచ్చి పిచ్చి పన్నులు వేశారు వాళ్ళు కదా. తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలంటే కూడా పన్ను, బిడ్డలు చదువుకోవాలంటే కూడా పన్ను అని విచిత్రమైన పన్నులు వేశారండి. చెప్పుకోవడానికి కూడా నోటికి రాని పన్నులు వేశారండి. మన భారతీయులు కదా వాళ్ళు. ఏమండోయ్, బానిసత్వం తెల్ల దొరలు మన దొరల మీద లేదు, నీ బుద్ధిలో ఉంది. అది సరి చేయబడితే స్వతంత్రం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కులం బుద్ధి పోని, మతం బుద్ధి పోని, గొడవలాడడం బుద్ధి పోని, ఎవడికి నచ్చింది వాడు చేసుకుంటాడు, కానీ న్యాయంగా, క్రమంగా, పద్ధతిగా, ఏమంటే ఆలోచనాత్మకంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని చెప్తే మమ్మల్ని కొడుతున్నారు కదా, అసలు దేవుడే లేడనే నాస్తికుని ఎందుకు ఏమన్నారు? ఇది నా ప్రశ్న. వాడు దేవుడే లేడని నిన్ను ఇంకా మనోభావాలని దెబ్బతీస్తున్నాడుగా. దేవుడే లేడంటున్నాడు, అదెంత పెద్ద నేరం నీ దృష్టికి? దేవుడు ఉన్నాడు కానీ నిజ దేవుడు ఎవరో చూడమని చెప్పినందుకు మాత్రమే మనోభావాలు దెబ్బతింటున్నాయా? నిన్ను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే కాదు, నీ కడుపును కూడా, నీ హోదాను కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. సంస్కృతి, మన మర్యాద అని కొందరు మాట్లాడుతున్నారు. సంస్కృతి అంటే ఏంటండి? సంస్కృతి అంటే ఏంటి? ఆచారాలా? సంస్కృతి అంటే ఆచారాలు కాదు. సంస్కృతి అంటే ప్రజల నోటి నవ్వు. సంస్కృతి అంటే హృదయం నిండా సంతోషం. సంస్కృతి అంటే పండే పొలం ద్వారా సుఖ సంతోషాలు కలగడం. సంస్కృతి అంటే ఒకరితో ఒకరు కలిసి ఉండడం. మన భారతదేశ సంస్కృతి అంటే మీరు చెప్పే ఆచారాలు కాదండోయ్. మన భారతదేశ సంస్కృతి ఏంటంటే ఏ మతం, ఏ కులమైనా సరే ఒక్క కుటుంబమే బ్రతకడమే మన సంస్కృతి. అది భారతదేశం. మేరా భారత్ మహాన్ అని నేను అందుకంటున్నాను. అదే మన సంస్కృతి. మత సంస్కృతులు, మత ఆచారాలు దేశ సంస్కృతులు కావు. ఐ రిపీట్ అగైన్, లిజన్ కేర్ఫుల్లీ. మత సాంప్రదాయాలు, మత సంస్కృతులు దేశానికి ముడిపెట్టి ఇది దేశ సంస్కృతి, ఇది దేశ సాంప్రదాయం అంటున్నారు. అవగాహన తెచ్చుకోండి. ఈ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. భారతదేశానికి ఒక్క మతాన్ని ముడిపెట్టి వారి సంస్కృతి, వారి సాంప్రదాయమే భారతదేశ సాంప్రదాయం అని పెట్టకండి. మిగతా వారిని దేశద్రోహులని తీర్చిదిద్దకండి. ఎవరి మత సంస్కృతి, ఎవరి మత సాంప్రదాయాలు వారికే ఉండొచ్చు, కానీ దేశ సాంప్రదాయం ఒక్కటే. ఏంటో తెలుసా? తారతమ్య భేదం లేకుండా ఒక్క కుటుంబంగా ఉంటారు భారతదేశంలో. అది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. కాదంటారా చెప్పండి? నేను మరలా చెప్తున్నా, మత సాంప్రదాయాలను, మత సంస్కృతులను దేశానికి ముడిపెట్టకండి. మీ పండుగలు, మీ ఆచారాలు, మీ పద్ధతులను దేశ పద్ధతులు, దేశ సంస్కృతి, దేశ సాంప్రదాయం అనకండి. ఎన్నో మతాలు ఉన్నాయి కాబట్టి వారి వారి పండుగలు వారు చేసుకుంటారు, వారి వారి ఆచారాలు వారికి ఉన్నాయి. కానీ దేశ సాంప్రదాయం ఏంటో తెలుసా? దేశ సంస్కృతి అందరినీ, అన్నిటినీ ఏమండి గౌరవించడం రాజ్యాంగ సంస్కృతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మతానికి, మత సాంప్రదాయాలు, మత ఆచారాలకి దేశానికి ముడిపెట్టే ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ యేసు నామములో ఇప్పుడే అణచబడుదురుగాక. దేశానికి సమన్యాయం జరిగించే ప్రభుత్వాలే వచ్చుగాక. కుల మత తారతమ్య భేదము లేకుండా అందరినీ ఒక్క కుటుంబంగా చూడగలిగే ప్రభుత్వాలు వచ్చుగాక. నా దేశము సమాధానం కలిగి ఉండుగాక. అప్పుడు కలుగుతుందండి సుఖముగా, సౌఖ్యముగా భక్తి. అప్పుడు చేయగలుగుతాం. మనం అందరితో కలిసి భక్తి చేస్తాం. నీకు నువ్వు ఒక్కడివి చేయకూడదు భక్తి, అందరితో కలిసి భక్తి చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఉన్నతమైన ప్రజలమై జయిద్దాం. దేవుడు జయించు దేశం అవ్వుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా మంచి తండ్రి, మాకు మీరు బోధించి నేర్పించిన ఈ సందేశం కొరకు వందనాలు. నీ నామానికే మహిమ కలుగుగాక. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం, నీ అధికారానికి అప్పగిస్తున్నాం, నీ ఆలోచనకు అప్పగిస్తున్నాం. సాటి సహోదరులను ప్రేమించి ఆదరించే
ప్రేమ భక్తి మాకు నేర్పండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. మాపై కనుదృష్టి నిలపండి. ప్రార్థించుట మాకు నేర్పండి. ఏం ప్రార్థించాలో ఏం చేయకూడదో మాకు నేర్పండి. ప్రార్థనలోని కఠిన కర్తవ్యం కూడా మాకు నేర్పినందుకు వందనాలు. మా కోసం మేమే అడుక్కునే రోజుల కంటే నీ రాజ్య వ్యాప్తి కొరకు అడిగే రోజులు వచ్చేసాయి కాబట్టి నీ సువార్తకు ఆటంకంగా ఉన్న ప్రతి ప్రభుత్వాన్ని కూల్చండి ప్రభువా. అందరినీ, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని ఒక్కటిగా చూడగలిగే నిజమైన మంచి ప్రభుత్వాలు రావాలి. అలాంటి ప్రభుత్వాల వల్ల నా దేశం పేరు పొందునుగాక. నా దేశం ప్రపంచ దేశాల కంటే గొప్ప దేశం అవునుగాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండునుగాక. సర్వ సత్యమేవ జయ. ఆమేన్. ఆమేన్.